The tableau of Goa themed Swarnim Bharat Virasat or Vikas celebrates the state's pristine beaches, lush landscapes and rich culture. And here comes the tableau of Uttarakhand, themed cultural heritage and adventure sports, showcasing the state's rich culture, natural beauty and adventure tourism. छोलिया जोड़ा और थाड़िया झूमेलो झूमेलो सरुली सुम्याल की प्रेम गाथा झूमेलो हरियाणा की समृद्ध सांस्कृतिक विरासत, इतिहास और आधुनिक प्रगति की झलक రాష్ట్రాల వారీగా శకటాల ప్రదర్శన కొనసాగుతోంది. రాజ్పథ్ లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇది ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఈ శకటం హర్యానా రాష్ట్రానికి సంబంధించింది. అక్కడ దేవుడి ప్రతిమలు కనబడుతున్నాయి. ఆ తర్వాత స్పోర్ట్స్ ఎక్కువగా ప్రియారిటీ ఇస్తుంటారు కాబట్టి హర్యానాకు సంబంధించి ఆ స్పోర్ట్స్ పర్సన్స్ని మనం ఆ శకటం పైన చూడొచ్చు. కొన్ని హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ నృత్యాలని, అక్కడ ఆచార పద్ధతులని, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఆ శకటం పైన కొనసాగిస్తూ వస్తున్నారు. చిన్న చిన్న పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెన్స్ అనే ఒక ప్రతీక కూడా హర్యానా పైన ఇక మనం చూడవచ్చు. జార్ఖండ్ రాష్ట్రానికి కూడా వస్తుంది. మనం ఫస్ట్లీ చూస్తే పిల్లలకి విద్య ఎంత ప్రాముఖ్యమైనదని చెప్పి అందులో మొదటిగానే కనబడుతోంది. బహుశా పిల్లల చేతిలో ల్యాప్టాప్ ఉంది. సో ఎస్, ఎగ్జాక్ట్గా ల్యాప్టాప్ ఉంది. కొంత టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం బాలికలకి ఉన్నత విద్యను అందించేటువంటి విషయంలో ముందుండాలనే ఒక ఉద్దేశంతో బహుశా శకటాన్ని ఏర్పాటు చేసి ఉంటారు. ఇక జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఆ నృత్యాలని మనం చూస్తున్నాము. సో జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ శకటం పైన అక్కడి కళాకారులు, అక్కడి ఆచార పద్ధతులు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అక్కడ జార్ఖండ్లో బేసిక్గా ఈ కోల్ మైన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. పవర్ అక్కడ కూడా జనరేట్ అవుతుంది. దానికి సంబంధించి ఆనవాళ్ళను కూడా ఈ శకటం పైన ఏర్పాటు చేశారు. ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీళ్ళంతా కూడా అక్కడి నుంచి వీక్షిస్తున్నారు. మనం చూడవచ్చు. మరోవైపుగా ఇంకొక శకటం వస్తోంది. మంత్రాలయ్ శకటం అక్కడికి చేరుకుంది. మహిళా ఏబం బాల్ వికాస్. సో మహిళలకు సంబంధించి ఉద్దేశిస్తూ వారి అమ్మతనాన్ని, తర్వాత ఒకే మహిళ ఎన్ని పనులు చేయగలుగుతుంది, ఈ రోజున భారతదేశంలో మహిళల ప్రాధాన్యతను గుర్తు చేసే విధంగా మహిళలకు సంబంధించి ఒక ప్రత్యేక శకటం అయితే అక్కడ ఉంది. మనం చూడండి ఒకసారి. ఆ శకటం పైన వెనకాల కనిపించేటువంటి మహిళ చేతిలో అనేక రకాలుగా, అంటే అన్ని రంగాల్లో రాణిస్తోంది అన్నట్టుగానే ఏ రంగాల్లో కూడా చూసినా వారే రాణిస్తున్నారంటగా ఉద్దేశం వచ్చేట్టుగా శకటం ఏర్పాటు చేశారు. మొత్తం కూడా డాక్టర్, యాక్టర్, ఏ రంగాల్లో చూసినా కూడా మహిళ ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళలకు నెంబర్ 1గా ఉన్నారు, వారు కూడా రాణిస్తున్నారనే ఉద్దేశంతో ఈ శకటాన్ని ఏర్పాటు చేశారు. సపరేట్గా ఈసారి మహిళలకు సంబంధించి బేటీ బచావ్ బేటీ పడావ్కి సంబంధించి ఆమెలు కూడా. ఇక గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఆ శకటం అక్కడికి వచ్చింది. దాంట్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా బహుశా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అయి ఉంటుంది. ఆ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత టెక్నాలజీ గురించి సంబంధించి డ్రోన్స్, సీసీ ఫుటేజ్, ఏరోప్లేన్ ఇవన్నీ కూడా అక్కడ టెక్నాలజీని గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అక్కడి సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు అవి కొనసాగుతున్నాయి. శకటాలు ఇక్కడ చూడొచ్చు. ఎగ్జాక్ట్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అది. గుజరాత్ శకటం పైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంది. ఏరోప్లేన్
సంబంధించి తయారీ. ఎస్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం, ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రం గుజరాత్ శకటం. ఇది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన శకటం. వెనకాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన శకటం ఒకటి వస్తోంది. ఎస్, మనం చూడవచ్చు అక్కడ నుంచి. ఎస్, ఇది ఎగ్జాక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన శకటం. విఘ్నేశ్వరుడి వినాయకుడి ఆనవాళ్ళతో రూపొందించడం ఒకటి కనపడుతోంది. తర్వాత బొమ్మలు, ఎస్ ఎగ్జాక్ట్ ఇక్కడ బొమ్మలకు సంబంధించి మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. బొమ్మలకు సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటం. వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి ఆ చిత్రాన్ని కూడా బొమ్మల రూపంలోనే, మొత్తం అన్ని చూడ చెక్క బొమ్మలవన్నీ, సో వాటన్నిటి కూడా ఆ బొమ్మల రూపంలోనే కొలువుదీర్చారు. ఇక కట్టుబాట్లకి తెలుగు రాష్ట్రాలంటేనే సంస్కృతి సాంప్రదాయాలకి మెట్టినిల్లు, కట్టుబాట్లకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి. దేశం మొత్తం కూడా ఇక్కడి కట్టుబాట్లనే ప్రత్యేక ఆకర్షణగా చూస్తోంది. మనం చూడొచ్చు బొమ్మలతో ప్రత్యేకంగా శకటం, ఆంధ్రప్రదేశ్ శకటం బయలుదేరింది. ఇక పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి మనం చూడొచ్చు. పంజాబ్ రాష్ట్రానికి వ్యవసాయానికి మెట్టినిల్లుగా ఉండేటువంటి రాష్ట్రం కూడా పేరొందింది పంజాబ్. కాబట్టి దాంట్లో ప్రత్యేక ఆకర్షణగా ముందు 2 ఎద్దులని బొమ్మలుగా చిత్రీకరించారు. ఆ తర్వాత పంజాబ్ అక్కడి సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి అక్కడి ఆచార పద్ధతుల్ని ఉట్టిపడేలా ఈ శకటాన్ని తయారు చేశారు. ఒకసారి పంజాబ్ శకటాన్ని మనం చూస్తున్నాం. వారు సాంస్కృతిక కార్యక్రమాలు, వారు ఆరాధనలు మనం చూస్తున్నాం. ఎస్, ముఖ్యంగా సింగులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. సో వారి ఆచార పద్ధతులు ఏంటి అనే దాన్ని ఈ శకటాన్ని రెడీ చేశారు. సో వ్యవసాయానికి కూడా పంజాబ్ రాష్ట్రం ప్రత్యేక ఆకర్షణగా ఉంది కాబట్టి దానికి సంబంధించి ఆనవాళ్ళు కూడా అక్కడ ఉన్నాయి. అయితే మరోవైపుగా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఎస్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ప్రత్యేక శకటం కూడా ఉంది. ఒకటి దాంట్లో రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, రకరకాలుగా అంటే రెన్యూబుల్ సోర్సెస్ ద్వారా క్రియేట్ కాబడేటువంటి ఆ ఎనర్జీ గురించి ఒక ప్రత్యేక శకటం. మీరు చూడండి, వారి యొక్క డ్రెస్సెస్లో కూడా ఆ సోలార్ ప్యానల్ తరహాలోనే ఉన్నాయి. సో అటువంటి ఆకర్షితమైనటువంటి మనం ఆ శకటాన్ని చూస్తున్నాం. సోలార్ ప్యానెల్స్ కనబడుతున్నాయి, విండ్ ఎనర్జీ కనబడుతోంది. బహుశా ఫర్ ద ఫస్ట్ టైం రెన్యూబుల్ ఎనర్జీ కోసం ఒక ప్రత్యేక శకటాన్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన అంశాలను కూడా చూపించడం అనేది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ అక్కడే ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రామ్మోహన్ నాయుడు కూడా అక్కడే ఉన్నారు. ఎస్, మనం చూడొచ్చు ఈ శకటం కొనసాగుతుంది. మరొక శకటం మరొక రాష్ట్రానికి సంబంధించిన శకటం. ఎస్, మంత్రాలయ్ గ్రామీణ వికాస్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఆ శకటం కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలు ఎటువంటి పథకాలు అవలంబిస్తోంది, ఎటువంటి విధంగా ఎస్ టెక్నాలజీ. ఇక్కడ చూడండి మీరు, క్యూఆర్ కోడ్ స్కానర్, ఒక కూరగాయలు అమ్మేటువంటి ఆ వెజిటబుల్ వెండర్ దగ్గర కూడా క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంది అని అంటే డిజిటలైజేషన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం గ్రామీణ ప్రాంతాలనే ఒక ఉద్దేశం వచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక శకటాన్ని అక్కడ ఆకర్షణగా నిలిచింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శకటం అక్కడికి చేరుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనం చూడొచ్చు అయోధ్య రామ మందిరం, దానికి సంబంధించి ఆనవాళ్ళు కూడా కొంత ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మహాకుంభమేళా కూడా కొనసాగుతోంది, దానికి సంబంధించి ఆనవాళ్ళు కూడా మనం చూస్తున్నాం. ఎస్, ఎగ్జాక్ట్ ఇక్కడ చూడండి, ఒక కుండలో నుంచి ఆ నీళ్ళలా బయటికి వస్తున్నట్టుగా కనబడుతోంది. మరోవైపుగా మహాకుంభమేళాకు సంబంధించి ప్రస్తుతం కొనసాగుతుంది కాబట్టి బహుశా శకటం పైన మొత్తం దానికి సంబంధించిన ఆనవాళ్ళే ఉన్నాయి. ఎస్, సముద్రాన్ని చిలికినట్టుగా అక్కడ దాంట్లో ఆ నమూనాని పెట్టడం జరిగింది. చూడండి, ఇక్కడ సముద్రాన్ని చిలుకుతున్నట్టుగా ఎగ్జాక్ట్గా మహాకుంభమేళ కొనసాగుతున్న నేపథ్యంలో సముద్రాన్ని చిలుకుతున్నట్టుగా ఆ యాగాలకు సంబంధించి దేవానుదేవుళ్ళు ఆ రోజు సముద్రాన్ని చిలికారైనటువంటి ఆ నమూనాన్ని ఉత్తరప్రదేశ్ శకటం పైన నిలిపారు. అది ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఒకవైపు మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో కొనసాగుతుండగా ఈ శకటం ఒక ప్రత్యేక ఆకర్షణగా ఇచ్చింది. బీహార్ రాష్ట్రానికి సంబంధించి శకటం అక్కడ చేరుకుంది. బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళని, ఆ ఆచార పద్ధతులని, ఆ సాంస్కృతిక సాంప్రదాయాలని ఉట్టిపడేలా బుద్ధుడి విగ్రహాన్ని అందులో పొందుపరిచారు. ఎస్, మీరు చూడొచ్చు బీహార్ రాష్ట్రానికి సంబంధించి గౌతమి బుద్ధుడికి సంబంధించినటువంటి ఆ ఆనవాళ్ళు ఉన్నాయి. వేదాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు, ఆ తర్వాత ఎస్ అక్కడ చూడండి ఆచార పద్ధతులు అక్కడ ఎట్లా పాటిస్తూ ఉంటారో అక్కడి ఆచార సాంస్కృతిక పద్ధతులని ఈ శకటంపై నిలిపారు. బీహార్ రాష్ట్రానికి సంబంధించిన శకటం మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన.
సో లాబీలో దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులంతా కూడా అక్కడ కూర్చొని చూస్తున్నారు. ఇక విద్యా సేవాయే విభాగ్ సంబంధించినటువంటి సపరేట్ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బహుశా అక్కడ చూస్తుంటే రూపీ సింబల్ కనబడుతుంది. క్యూఆర్ కోడ్ స్కానర్, రూపీ సింబల్ ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం కానివ్వండి, అంతా కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ సంబంధించింది. ఇవి కొన్ని కూడా అంటే సపరేట్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి శకటాలు కూడా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందాక మనం చూసాం బేటీ బచావ్ బేటీ పడావోకి సంబంధించింది, తర్వాత టెక్నాలజీకి సంబంధించి, ఆ తర్వాత బ్యాంకింగ్ సర్వీసెస్ గురించి. అంటే దేశ విదేశాలు మొత్తం కూడా ఈరోజు భారతదేశంలో జరిగేటువంటి గణతంత్ర వేడుకలను చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆచార కట్టుబాట్లని చూపించడంతో పాటుగా ఇక్కడ జరిగేటువంటి అవలంబిస్తున్న తీరు పైన కూడా మధ్యప్రదేశ్ శకటాలు మీరు చూస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఆ చీతా ఆనవాళ్ళు మనం చూస్తున్నాం. సో మధ్యప్రదేశ్ సంబంధించిన శకటం ఇది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన దీన్ని వీక్షిస్తున్నారు. సో అక్కడ అటవీ ప్రాంతం కానివ్వండి, లేకపోతే అక్కడ అటవీ తలపించే విధంగా అక్కడి పుల్లు, సింహాలు, చీతాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళని ఈ శకటంపై నిలిపారు. సో మనం చూడొచ్చు ఒక ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ శకటాలు ఉన్నాయి. ముందు భాగంలో ఆ చీతాలని పెట్టడం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. మరోవైపుగా ఎగ్జాక్ట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఇందులో. సో అక్కడ ఆచార పద్ధతులను నృత్యాలను చేస్తూ ఆ శకటం ముందు కొనసాగుతోంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ పైన మోదీ, రాజ్నాథ్ సింగ్ ఇద్దరు ఉన్నారు. పక్కనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఈరోజు ఆ కార్యక్రమానికి ఇక్కడికి చేరుకున్నారు. ఐఎండి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సెలబ్రేటింగ్ 150 years ఆఫ్ మౌసం భవాన్. ఎర్త్ సర్వీసెస్ సంబంధించింది ఇది. సో వెదర్ అప్డేట్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ అంటే ఓవరాల్గా ఎర్త్ సర్వీస్, సైక్లోన్ వార్నింగ్, వెదర్ అప్డేట్స్, భూమిలో జరిగేటువంటి ప్రతి విషయంలో కూడా రాడార్. చూడండి ఇక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణగా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కోసం రాడార్, తర్వాత సైక్లోన్ అప్డేట్స్, వెదర్ అప్డేట్స్ అన్నిటికి సంబంధించి ఎర్త్ సైన్సెస్ డిపార్ట్మెంట్ శకటం ఇది. కేంద్ర ప్రభుత్వం వివిధ డిపార్ట్మెంట్ల వారిగా కూడా ఈసారి శకటాలను ప్రదర్శిస్తోంది. ప్రత్యేక ఆకర్షణగా అందిస్తున్నాయి అవన్నీ కూడా. ఎర్త్ సైన్సెస్ శకటం బయలుదేరింది. ఇక మరోవైపు డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి ఆ ప్రత్యేక శకటం కూడా అంటే పశు సంపద, వారికి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాల గురించి ఆ తర్వాత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మనం చూడొచ్చు అక్కడ డాక్టర్స్ ఉన్నారు, వెటర్నరీ డాక్టర్స్ ఉన్నారు. కొంతమంది మహిళలు ఆ గేదెలకి అక్కడ వాటిపై నిలిపినటువంటి ఆ గేదెలకి ఫుడ్ వేస్తున్నట్టుగా ఉంది. అట్ ది సేమ్ టైం వైట్ రెవల్యూషన్కి ఇక్కడ మీరు చూడండి ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ చెప్పండి. ఎందుకంటే ఉదయాన్నే లేచి పాల వాళ్ళు సైకిల్ తొక్కుతూ వెళ్ళేవాళ్ళు, లేకపోతే బైక్ పైన ఆ మిల్క్ సప్లై చేసే వాళ్ళు ఏ రకంగా అయితే వెళ్తారో అటువంటి ఆనవాళ్ళని శకటం పక్కనే వాళ్ళు మనం వెళ్ళడం ప్రత్యేకంగా చూస్తాం. మీరు చూడొచ్చు క్యాన్ పై ఒక బైక్ పైన మహిళ అలా పాల క్యాన్లు వేసుకొని అలా వెళ్ళడం మనం చూస్తున్నాం. ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్గా కనబడుతోంది. వైట్ రెవల్యూషన్ని ఏ రకంగా ముందు తీసుకువెళ్తున్నాం, యానిమల్ హస్బెండ్ ఏ రకంగా ముందు తీసుకెళ్తున్నాం అనే దానికి ఇది ఒక నిదర్శనంగా మనకు కనబడుతోంది. ఇంకా శకటాలు వస్తున్నాయి. ఇక త్రిపురకు సంబంధించిన శకటం ఇది. త్రిపుర రాష్ట్రానికి సంబంధించింది. ఎటర్నల్ ట్రిబ్యూట్ వర్షిప్ ఆఫ్ 14 డైటీస్. సో 14 సంబంధించినటువంటి వాటి నమూనాలు ఇక్కడ ఉన్నాయి. త్రిపుర రాష్ట్రానికి సంబంధించినటువంటి శకటం ఇది. ఆచార పద్ధతుల్ని వాళ్ళు నృత్యాలతో అక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు. త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన శకటంలో ఎక్కువగా మీరు గమనిస్తే కనుక కర్ర వెదురుతో తయారు చేసినటువంటి ఆ నమూనాను ఎక్కువ కనబడుతోంది. పైన మీరు చూడొచ్చు అక్కడ వేసేటువంటి ప్రతిదీ కూడా కర్ర వెదురుతో తయారు చేసినవే. సో త్రిపుర రాష్ట్రానికి సంబంధించింది ఇది. సో 14 డైటీస్ వాళ్ళ చేతిలో కనబడుతున్నాయి. సో నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన శకటం ఇది. కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇదే స్థాయిలో మీరు గమనిస్తే ఈ శకటాలు